హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేను జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము తిరుపతిలో ఉన్న మలబార్ గోల్డ్కి అయితే వచ్చామండి. అక్షయ తృతీయ కదా, సో గోల్డ్ తీసుకుందామని అయితే వచ్చాము. ఏ ఐటెం తీసుకున్నాము, ఎంత ప్రైస్ పడింది, ఎన్ని గ్రామ్స్ అనేది ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. ఎప్పుడు కూడా మేము గోల్డ్ కొనాలనుకున్నప్పుడు స్కీమ్స్ అయితే ప్రిఫర్ చేస్తుంటామండి. స్కీమ్ అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. మనకి డిఫరెంట్ స్కీమ్స్ అయితే ఉంటాయి కదండి. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్ ఆఫ్ స్కీమ్స్ అయితే వాళ్ళు చెప్తుంటారు. మేము తీసుకున్న స్కీమ్ ఏంటంటే 10 months పే చేస్తే 11th month అనేది బోనస్ వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నాం అనమాట స్కీము. ఇంకా వేరే టైప్ ఆఫ్ స్కీమ్స్ కూడా ఉంటాయి కదండి. తరుగు మజూరీ లేకుండా మనకి గోల్డ్ అనేది ఇస్తుంటారు కదా. అలాగే మనం కట్టే అమౌంట్కి ఆ మంత్ ఎంత గోల్డ్ రేట్ అయితే ఉంటుందో అన్ని గ్రామ్స్ యాడ్ చేసుకుంటూ వస్తారనమాట. 10 monthsకి కూడా అలాంటి స్కీమ్ కూడా ఉంటాయి. ఇక్కడైతే మేము మా వారి కోసం కడియం చూస్తున్నాం అన్నమాట. ఈ కడియం అనేది మనకి లాక్ టైప్ వచ్చింది. 24 grams 28 grams చెప్పారు. సరిపోతుంది. ఈ ఒక్క పీసే లాక్ టైప్ ఉందండి. మిగతావన్నీ కూడా మనం హ్యాండ్కి గాజులాగా ఎక్కించుకోవాలన్నమాట. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఎక్కించేటప్పుడు ఈజీగా ఎక్కించేస్తున్నాం అనమాట, తీసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో లాక్ టైప్ అయితే బెటరు వేసుకోవడానికి అని అనుకున్నాము. మరి కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వేసుకున్నాక లూజ్గా అయిపోతుంది. చాలా వరకు అన్ని డిజైన్స్ కూడా మనకి గాజులాగే అనిపిస్తున్నాయి నాకు. సో లాక్ టైప్ అయితే బెటర్ అని అనుకున్నాము. 28 grams అంటారు. మిగతావన్నీ కూడా నాకు కడియం ఫీలింగే లేదు, అన్నీ బ్యాంగిల్ లాగే అనిపిస్తున్నాయి. చూసారా, నేను చేతికి కూడా వేసుకొని చెక్ చేస్తున్నాను అనమాట, అచ్చం గాజులాగే ఉందని. సో ఇంకా ఈ కడియం తీసుకోవటం లాక్ టైప్ లేవు కదా, సో కడియం వద్దని డిసైడ్ చేసుకున్నాం అనమాట. లాక్ టైప్ ఒకటే పీస్ ఉంది, అదైతే మాకు నచ్చలేదు. ఇంకా మనం ఆర్డర్ పెట్టుకుంటే చేసిస్తామని చెప్పారు, టైం పడుతుందని చెప్పారనమాట. ఇది 32 grams ఉంది కడియము. ఇది కొంచెం కడియం ఫీల్ ఉంది. కోట్ అనేది పైన మనకి సిల్వర్ కోట్ ఇచ్చారు సైడ్స్లో. సో ఇది ఏంటంటే ఎక్కించుకోవడానికి ఈజీగా ఎక్కుతుంది, తీసేటప్పుడు మళ్ళీ టైట్ అయిపోతుంది అనమాట. సో కడియం క్యాన్సిల్ చేసుకొని ఇంకా వేరే ఐటెం చూద్దాం అనుకున్నాము. ఇవాళ గ్రామ్ వచ్చేసి 6,605 రూపీస్ ఉందని చెప్పారు. షాప్ అంతా చూసాక ఇంకా ఏం తీసుకోవాలని డిసైడ్ చేసుకున్నాక ఇవి తీసుకున్నాం అనమాట. ఈ 2 ఇయర్ రింగ్స్, ఈ బ్రేస్లెట్ తీసుకున్నాను. బ్రేస్లెట్ వచ్చేసి 5.5 grams ఉన్నిందండి. ఇయర్ రింగ్స్ వచ్చేసి 4 grams ఉన్నాయి. రెండు కలిపి నాకు 77,000 పడ్డాయండి. మా స్కీమ్ వచ్చేసి 6,000 పే చేసామండి. మంత్లీ 66,000 ఉన్నింది. ఆఫ్టర్ డిస్కౌంట్ అనమాట 79,000 అయితే ఆఫర్ తర్వాత 77,000 పడింది. సేవింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి మన లైఫ్లో అయితే. సో క్యాష్ రూపంగా అయితే మనం ఏదో ఒక అవసరం పడినప్పుడు ఖర్చు పెట్టేస్తుంటాం కదా. సో ఇలా గోల్డ్ స్కీమ్స్ కట్టుకొని గోల్డ్ అది పర్చేస్ చేసుకుంటే మనకి సేవింగ్స్ కిందకి ఉంటాయన్నమాట. ఇక షాపింగ్ అయిపోగానే ఇంటికి వచ్చేసాము. ఇంటికి రాగానే చరణాన్ని సర్దుతున్నాడు, క్రికెట్ ప్రాక్టీస్కి వెళ్తున్నాడు కదండి. సో కిట్ తీసుకున్నాడు. ఈ కిట్ అంతా కూడా నియర్లీ 10,000 పడిందండి. మేము చిన్నప్పుడు ఆడుకునేప్పుడు అసలు ఇట్లాంటివి ఏవి కొనకుండానే ఆడేవాళ్ళం. ఇంత కాస్ట్ పెట్టి ఇప్పుడు పిల్లలైతే అవి ఇవి అని చెప్పి కొంటున్నారు కదా. మా చిన్నప్పుడు అయితే సమ్మర్ హాలిడేస్లో క్యారమ్స్ ఆడేవాళ్ళము, లేదా తొక్కుడు బిళ్ళ ఆడేవాళ్ళము. బూస్ట్కి ఇచ్చే ఫ్రీ టెన్నిస్ బ్యాట్స్ ఉంటాయి కదండి, వాటితో ఆడేవాళ్ళం. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎక్కువ ఆడుకునే వాళ్ళం అనమాట. ఆ క్యారమ్ బోర్డు కూడా మనం కొనేవాళ్ళం కాదనమాట, పక్కన పిల్లలు ఎవరన్నా ఆడుతుంటే వాళ్ళతో ఆడేసేవాళ్ళము. మ్యాక్సిమం అసలు ఏవి పర్చేస్ చేసేవాళ్ళం కాదనమాట ఆడుకోవడానికి అని స్పెషల్గా. ఇక రాజంపేటకైతే బయలుదేరేసామండి.
ఇదే అండి ఇవాళ వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.